శ్రావ్య చనిపోయినటువంటి విధానానికి సంబంధించిన దానిపైన అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. సూసైడ్ చేసుకునేటటువంటి ఆలోచన ఉన్నట్లు కూడా తల్లిదండ్రులకు చెప్పినటువంటి శ్రావ్య అసలు సూసైడే చేసుకుందా లేకపోతే మరేదైనా జరిగిందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే హాస్టల్కి సంబంధించి అంటే వాళ్ళ తోటి విద్యార్థులు ఎవరైతే ఆమెతో పాటు ఉన్నటువంటి విద్యార్థులతో పాటు హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సీసీటీవీని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి ఆ సమయంలో ఎన్ని గంటలకు వీళ్ళతో మాట్లాడటం జరిగింది, తర్వాత జరిగినటువంటి ఆ విధానానికి సంబంధించి సీసీటీవీని అయితే పరిశీలిస్తున్నారు. అంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నటువంటి 2 ఐటమ్స్ ఏవైతే ప్లాస్టర్ కానీ ముక్కుకి పెట్టుకున్నటువంటి క్లిప్ ఏదైతే ఉందో ఈ 2 నిజంగానే ఆర్డర్ పెట్టుకొని బలమరణానికి గురి చేసుకునేటటువంటి ఆలోచనతోనే అవి పెట్టుకొని వాటితోని చనిపోవడం జరిగిందా లేకపోతే మరేదైనా అంశం దాగిందా అనే దానికి సంబంధించి అంటే ఎవరన్నా ఏదైనా చేశారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాత్రి మాట్లాడినటువంటి వారి యొక్క అమ్మాయి పొద్దున్నే లేచేటప్పటికి చనిపోవటం అనేది తీవ్రంగా ఆందోళనకి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఆమెతో పాటు ఉండేటటువంటి రూమ్మేట్స్ కూడా ప్రస్తుతం అయితే ఆ దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అన్ని ఆనవాళ్లను కూడా సేకరిస్తున్నారు. బీబీఐటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి అవడంతో ఆమె స్నేహితులు కూడా అనేక మంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందరితో ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశానికి సంబంధించిన దానిపైన ప్రస్తుతం ఆ దర్యాప్తు జరిగి పైన రూల్స్ కి సంబంధించిన అన్ని కూడా వివరాలు తీసుకొని వచ్చినటువంటి పోలీసులు కూడా దర్యాప్తుకు సంబంధించిన దానిపైన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఒకసారి తల్లిదండ్రులతో ఎవరైతే అమ్మాయి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను అయితే ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సిఏ పట్టాపురంకి సంబంధించినటువంటి సిఏ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. అయితే ప్రధానంగా దర్యాప్తుకు సంబంధించిన దాంట్లో అసలు ఏం జరిగి ఉండొచ్చు, రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ఏం చెప్పింది, ఆ తర్వాత జరిగినటువంటి అంశాలు కానీ సీసీటీవీకి సంబంధించినటువంటి అంశాలు కానీ పరిశీలించిన తర్వాత కేసుకు సంబంధించినవి అయితే నిర్ధారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు తనతో పాటు చదువుకునేటటువంటి విద్యార్థులు కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాలేజీకి సంబంధించి 4వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి శ్రావ్య అసలు ఎవరితో కూడా వివాదం కానీ లేకపోతే ఎవరితోన్నా వేరే విధంగా ఉండటం కానీ ఇలాంటివి ఏవీ లేవు అనే విధంగా కూడా కొంతమంది విద్యార్థులతో మనం పర్సనల్గా మాట్లాడినప్పుడు అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు ఏంటి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆలోచన ఎందుకు రావటం జరిగింది, అంత అమ్మాయికి కలిగినటువంటి బాధ కానీ లేకపోతే అసలు జరిగింది ఆత్మహత్యనా లేకపోతే మరో కోణం ఉందా అనేది ప్రస్తుతం అనుమానాస్పదంగానే కేసుని అయితే నమోదు చేశారు. అంటే ఇక్కడ చాలా మంది మాట్లాడటానికి ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు క్లియర్గా మాకు ఇది కూడా మీడియా ముందు రావడం ఇష్టం లేదనే విధంగా కూడా చెప్పడంతో పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో కొంతమంది మీడియా వారిని వాళ్ళు కనీసం దూషించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇదంతా కూడా అసలు ఏంటి, రాత్రి తల్లిదండ్రులతో ఏం మాట్లాడింది, తల్లిదండ్రులు ఏం చెప్పారు, తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంది, తోటి ఎవరైతే అమ్మాయితో పాటు ఉండే రూమ్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అమ్మాయిని వచ్చి పడుకోమని చెప్తే ఆగ్రహంకి ఎందుకు వ్యక్తం చేయడం జరిగింది, అసలు ఎవరితో ఆ సమయంలో ఫోన్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు అయితే ఈ అంశం పైన ఎలాంటి స్పందన చెప్పట్లేదు. ఇంకోటి ఇది వాళ్ళు మాట్లాడటానికి కూడా ఇష్టం లేదు అనే విధంగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ఒకటే అంశం చెప్తున్నట్టు తెలుస్తుంది. రాత్రి మాట్లాడేటప్పుడు మాత్రం తాను ఆవేదనగా నేను చనిపోవాలనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనే విధంగా చెప్పింది అనేది మాత్రం మా పోలీసులతో చెప్పినటువంటి పరిస్థితి. కానీ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏం జరిగింది అనేది మాకు కూడా తెలీదు అనే విధంగా పోలీసులకు దర్యాప్తులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఫోన్లకు సంబంధించి పేరెంట్స్తో మాట్లాడేటటువంటి ముందు కానీ తర్వాత కానీ ఏం జరిగింది అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలా మంది విద్యార్థినీలు ఆమెతో చదువుకునేటటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అసలు ఏంటి, రాత్రి మాతో మాట్లాడినటువంటి అమ్మాయి ఉదయం సమయానికి ఈ విధంగా ఇంత బలామరణానికి గురవడానికి కారణం ఏంటి అనేది కూడా వాళ్ళలో కూడా ఆందోళన కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ
ఆ జరిగిన కోణం అనేది ప్రస్తుతం సీసీటీవీలు అంటే ఫస్ట్ ఫ్లోర్ దగ్గర ఒక సీసీటీవీ ఉండటం జరిగింది. ఆ సీసీటీవీని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే రాత్రి వీళ్ళతో మాట్లాడిన తర్వాత కానీ ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అయితే పోలీసులు మాట్లాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎలా జరిగింది, ఏంటి, అసలు మాట్లాడినప్పుడు ఏం చెప్పడం జరిగింది. అప్పుడు తల్లిదండ్రులు నివారించి అంటే సూసైడ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న అవసరం ఉంది అనే విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎందుకు అలాంటి ఆలోచనకు సంబంధించింది జరిగిందనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆ వాళ్ళదే వివరాలు అంటే వాళ్ళకు కూడా ఏమి తెలియదు, అసలు ఎందుకు అంత ప్రయత్నం జరిగింది అనేది మాకు తెలియదు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా తెలుస్తుంది. ఆ కావ్యకు సంబంధించి ప్రస్తుతం మాత్రం ఇదంతా కూడా అనుమానాస్పదంగానే పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్లు మనకు చెప్తున్నారు. ఆ దర్యాప్తు జరగాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా శ్రావ్య అనేటటువంటి విద్యార్థిని ఉదయం సమయంలో చనిపోవడం మనం గుర్తించడం. ప్రస్తుతం పోలీసులు అయితే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సోదరుడితో పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఆ జరిగినటువంటి సంఘటన కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ అసలు ఉదయం సమయంలో ఎవరు చూశారు, ఎవరు చెప్పడం జరిగింది అనేది వాళ్ళకి సంబంధించి ఏలూరుకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా రావటం జరిగింది. వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు, గతంలో ఏదన్నా ఇలాంటి వివాదం జరిగిందా, తల్లిదండ్రుల దగ్గర ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఏంటి అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అయితే తెలియాల్సింది ఎందుకు ఇంత బలంగా జరగాల్సి సార్ ఏంటి ఏం జరిగిందని ప్రాథమిక సమాచారం ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు మేరకు అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు కనపడతా ఉంది. ఇంకా తర్వాత తదుపరి దర్యాప్తులో ఏం జరిగింది తెలియాల్సి సార్. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మాయి ఆ సిచ్యువేషన్ చూస్తే సూసైడ్ లాగా అనిపించట్లేదు, సస్పెక్టెడ్ అంటున్నారు సార్. ఇంతవరకు అయితే సస్పెక్ట్ ఏం లేదు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ ఏదైనా సరే ఇప్పటి వరకు మా దర్యాప్తు ఎంక్వైరీలో కానీ సర్కమ్స్టాన్సెస్ కానీ పక్కా సూసైడ్ లాగా అనిపిస్తా ఉంది. తదుపరి దర్యాప్తులు ఏమైనా తెలిస్తే దాని మీద ప్రస్తుతం తల్లిదండ్రులతో సూసైడ్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నాను చెప్పండి. తల్లిదండ్రులతో మాట్లాడలేదు చెప్పలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడినట్టు. అంటే సార్ ఇప్పుడు అమ్మాయి ఎలాగంటే సూసైడ్ అంటే ఇప్పుడు నోటికి ప్లాస్టర్ ముక్కు క్లిప్ పెట్టుకుంటే చనిపోయే పరిస్థితి లేదనుకున్నారు సార్. అంటే అక్కడ మీకు సీన్ చూసిన తర్వాత అది అంటే అది న్యాచురల్గా అయితే మామూలుగా మనం జనరల్ టెండెన్సీ ప్రకారం అయితే అది కష్టం. కానీ అమ్మాయి చాలా స్ట్రాంగ్ డెసిషన్ విల్ పవర్తో చేసిన తల్లిలాగా అనిపిస్తుంది. ఆఫ్టర్ 12:40 అప్పుడు డెలివరీ బాయ్ వచ్చాడు. అమ్మాయి కిందికి వచ్చి డెలివరీ చేసుకుని పైకి వెళ్తా ఉంది. అది సీసీ కెమెరా రికార్డ్ అయ్యింది. తర్వాత అంటే స్టూడెంట్స్ కొలీగ్స్ రూమ్మేట్స్ ఎవరు లేరా సార్? రూమ్మేట్స్ ఉన్నారు. రూమ్మేట్స్ ఉంది. ఒక అమ్మాయి వచ్చి బయట కూర్చొని ఈ పాప వచ్చి లోపల రమ్మంటే నేను వస్తాను పోండి మీరు పడుకోండి అని చెప్పింది. అప్పుడు మాట్లాడేటటువంటి సమయంలో వాళ్ళతో కొంచెం ఆగ్రహంగా వ్యక్తం చేయడం జరిగింది అంటున్నారు. అసలు ఏంటి అప్పుడు ఎవరితో మాట్లాడారు? అట్లాంటివి ఏమి లేవండి. వాళ్ళ ఫ్రెండ్తో ఏదో చిన్నగా కొంచెం నాకు మెంటల్గా డిస్టర్బ్గా ఉందని చెప్పింది కానీ అంతకు తప్పితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరికి ఏం చెప్పలేదు. చదువుకు సంబంధించి తదుపరి దర్యాప్తులు తెలుస్తుంది. ప్రధానంగా సిఏ వెంకటేశ్వర్లు అయితే క్లియర్గా చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ ఒక్క పాయింట్ సీసీటీవీ ఉందా సార్? కనపడతాం ఎంట్రన్స్ లో స్టెప్స్ ఎక్కే దగ్గర దిగే దగ్గర సీసీ ఫుటేజ్ కవర్ అవుతాం. ప్రధానంగా ముక్కుకి క్లిప్ మీరు పరిశీలించుంటారు కదా, స్ట్రాంగ్ గా ఉంది లేకపోతే ఆ అమ్మాయి ఒత్తిడికి గురి చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఏమైనా కనపడింది? ఇంకా పూర్తిగా తెలియదండి. అది ఆ క్లిప్ వల్ల చనిపోయింది. ఇంకా ఎట్లా చనిపోయింది అది క్లాస్మేట్స్ కానీ రూమ్మేట్స్ కానీ ముందు మాట్లాడడం కానీ ఇట్లా నాకు ఇబ్బందిగా ఉందని అట్లాంటి ఏమైనా చెప్పారనే విధంగా వాళ్ళతో కూడా ఏం చెప్పినట్టు కనపడదు. తల్లిదండ్రులతో కూడా ఏం చెప్పలేదు. తల్లిదండ్రులతో మామూలుగానే మాట్లాడింది. ఎలాంటి వివాదాలు కానీ అమ్మాయి చాలా బాగుంటుంది చదువుకునేటటువంటి విధానంలో అని కొంతమంది వాళ్ళ క్లాస్మేట్స్ చెప్తున్నారు. ఏ కోణం ఏదనుకోవచ్చు? ఇప్పుడే చెప్పలేమండి. అది తదుపరి అన్ని కోణాలు చూసిన తర్వాత దేని వల్ల చేస్తుందో తదుపరి తెలిసింది. కానీ ఇప్పటికైతే సూసైడ్ అనేది ముద్దారు. అవును. ప్రధానంగా సిఏ పట్టాపురం సిఏ వెంకటేశ్వర్లు అయితే క్లియర్గా కొంత మేము పరిశీలించినటువంటి నేపథ్యంలో సూసైడ్ ఎక్కువగా
అనుమానాలు కనిపిస్తున్నాయి. కాకపోతే జరిగినటువంటి అంటే ముక్కు క్లిప్ పెట్టుకుంటే అది అంతగా స్ట్రాంగ్‌గా ఉండేటటువంటి అవకాశం ఉండదు. చనిపోయేటటువంటి అవకాశాలు ఉండవు. కానీ ప్రస్తుతం జరిగినటువంటి అంశం మాత్రం చనిపోయిన విధానం ఆత్మహత్యకే గల కారణాలుగానే కనిపిస్తున్నట్టు చెప్తున్నారు.